గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు, పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు గారు, శాసనమండలి సభ్యులు అప్పిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారు, మేమందరం కూడా కలిసి ఈరోజు నగరపాలక సంస్థ కమిషనర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరుపై మేమందరం కూడా సమావేశాన్ని నిర్వహించడం కూడా జరిగింది. గత 10 రోజులుగా నగరపాలక సంస్థ వేదికగా కమిషనర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు మేయర్గా నాకు, ఇతర ప్రజాప్రతినిధులైనటువంటి కార్పొరేటర్లకు, నగర ప్రజలకు అందరికి కూడా చాలా దురదృష్టకరంగా కనపడతా ఉంది. ఎందుకంటే మన జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో ఒక ఐఏఎస్ అధికారి అయి ఉండి సభ్యులు లేవనెత్తినటువంటి క్వశ్చన్కి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యతగా ఉండి అర్ధాంతరంగా ఎక్కడైతే సమాధానం చెప్పవలసి వస్తుంది, ఎక్కడైతే తన తప్పిదాలు బయటపడతాయనేటువంటి ఉద్దేశంతో ఒక గొడవని ఆసరా చేసుకుని అది గొడవ అని చెప్పేసి మీడియాని, ప్రజల్ని నమ్మించే విధంగా ఆ రోజు కమిషనర్ అర్ధాంతరంగా సభ నుంచి బయటికి వెళ్ళిపోవటం కూడా జరిగింది. కనీసం మేయర్కి సమాచారం కూడా ఇవ్వకుండా. మీ అందరికి కూడా తెలుసు, ఒక శాసనసభలోనో, ఒక పార్లమెంట్లోనో, లేకపోతే ఒక రాజ్యసభ, ఒక శాసన మండలిలో ఏదన్నా సభ్యుడు మరొక సభ్యుడిపై అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే, లేకపోతే ఏదైనా అధికారిపై అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి చైర్లో ఎవరైతే కూర్చున్నారో ఆ కూర్చున్నటువంటి చైర్పర్సన్కి ఆ సభ్యుడు అవ్వచ్చు, ఆ అధికారి అవ్వచ్చు, ఇంటిమేషన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ సభ్యుడికి, అధికారికి ఉంటుంది. కానీ ఒక సభ్యుడు అన్నాడు అని చెప్పేసి సాకుగా చూపించి అసందర్భమైనటువంటి సందర్భములో సందర్భము లేకుండా కమిషనర్ గారు ఆ రోజు సభని వాకౌట్ చేస్తూ కనీసం నాకు సమాచారం అందించకుండా మరి అర్ధాంతరంగా సభని వదిలిపెట్టి ఆయన అర్ధాంతరంగా బయటికి వెళ్ళిపోవడం జరిగింది, దురుసుగా వ్యవహరిస్తూ. దాని తర్వాత కమిషనర్కి నేను 2 పర్యాయాలు నేను ఫోన్ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన్ని ఫోన్ చేయటం కూడా జరిగింది. ఆయన ఫోన్కి అయితే రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత నా కార్యాలయం అధికారిని పంపించి నేను రండి, సమాచారం కొనసాగిద్దాం, కొన్ని కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఉన్నాయి, ప్రియాంబుల్స్ ఉన్నాయి, కొన్ని సమస్యల మీద చర్చించవలసిన అవసరం ఉంది, మీరు సమావేశానికి రండి అని చెప్పేసి కమిషనర్ గారికి మా కార్యాలయ అధికారి ద్వారా నేను సమాచారం పంపిస్తే, ఒక అధికారి అయ్యుండి 32 సంవత్సరాల అనుభవం ఉందని చెప్పేసి నాకు పదే పదే చెబుతున్నటువంటి వ్యక్తి, పబ్లిక్ సర్వెంట్గా ఉన్నటువంటి వ్యక్తి, కనీసం సభలో ఒక సభ్యుడు అన్న మాటని ఆసరా చేసుకొని మరి బయటికి వెళ్ళిపోతూ సభకు మేము రావాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి విషయం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరమైన విషయం మీ అందరికి కూడా తెలుసు. దాని తర్వాత మేము గౌరవ కలెక్టర్ గారిని కలిసాం. మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం జరిగినటువంటి పరిణామాల గురించి
మేము కలెక్టర్ గారిని కలిసాం, సవివరంగా కలెక్టర్ గారికి వివరించాం. దాని తర్వాత ఒక సమావేశం, మళ్ళీ వాయిదా పడినటువంటి సమావేశం తిరిగి కొనసాగించాలి, తిరిగి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కమిషనర్ గారికి నేను 7వ తారీఖున లిఖిత పూర్వకంగా నేను కమిషనర్ గారికి నేను లెటర్ రాయటం కూడా జరిగింది. కమిషనర్ గారికి మెయిల్ చేయటం కూడా జరిగింది. కమిషనర్ గారికి వాట్సాప్ ద్వారా కమిషనర్ గారి కార్యాలయానికి లిఖిత పూర్వకంగా కూడా ఆ లేఖ ద్వారా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించండి అని చెప్పేసి నేను చెప్పడం కూడా జరిగింది. కానీ ఈ రోజు వరకు, ఎందుకంటే వాయిదా పడినటువంటి సమావేశం తిరిగి కొనసాగించాలి, తిరిగి ఏర్పాటు చేయాలి అంటే సభ్యులందరికీ 3 రోజుల వ్యవధిలో 3 రోజులు వర్కింగ్ డేస్ని పరిగణలోకి తీసుకొని సమాచారం పంపించవలసిన బాధ్యత చట్టంలో పొందుపరిచి ఉన్నది. కాబట్టి నేను ఆ డేట్లన్నీ కూడా ఒకసారి క్యాలిక్యులేటెడ్ చేసుకొని నేను కమిషనర్ గారికి లేఖ ద్వారా సమాచారం అందించడం జరిగింది. కానీ ఈరోజు 16వ తారీఖు, కనీసం 17వ తారీఖు రేపు కౌన్సిల్ పెట్టాల్సినటువంటి బాధ్యత కమిషనర్ గారిపై ఉంది. ఒక మేయర్గా 1955లో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ చట్టాల ప్రకారం ఒక కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి అంటే కౌన్సిల్ సమావేశం యొక్క తేదీ కానీ సమయం కానీ నిర్వహించవలసినటువంటి ప్రదేశం ఎక్కడైతే పెట్టాలనుకుంటా ఉన్నారో ఆ యొక్క పూర్తి హక్కు మేయర్కి కూడా ఉంటుంది. మేయర్కి మాత్రమే ఉంటుందని చెప్పేసి చట్టాలు ఇక్కడ చెబుతా ఉన్నాయి. ఆ చట్టాలని నేను ఉదహరిస్తూ కమిషనర్ గారిని 17వ తారీఖు కౌన్సిల్ సమావేశం పెట్టండి అని చెప్పేసి నేను కమిషనర్ గారికి సమాచారం అందిస్తే ఇంతవరకు కూడా కౌన్సిల్ సమావేశం పెడతారనేటువంటి ఆలోచన చేయకపోవటం, చేస్తారోలో కూడా తెలియకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా మేము చెప్తా ఉన్నాం. దానికి తోడు మీ అందరికీ కూడా తెలుసు, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిన్న సంక్రాంతి సంబరాలు జరిగినాయి. ప్రతి ఏడా ఎక్కడా లేనటువంటి విధంగా, ఎక్కడా చూడనటువంటి విధంగా, ఏ కార్పొరేషన్ చేయనటువంటి విధంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మేము ఎప్పుడూ కూడా పార్టీ చూడలా, ఎప్పుడు కూడా మేము వ్యత్యాసాలు చూడలా. అందరినీ కలుపుకుపోతూ ఒక కమిషనర్గా ఎవరైతే ఉన్నారో, ఒక మేయర్ అయితే ఎవరైతే ఉన్నారో ప్రోటోకాల్ని పాటిస్తూ ఆ యొక్క సంక్రాంతి సంబరాలని మేము చాలా గర్వంగా గుంటూరు నగర ప్రజల యొక్క గౌరవాన్ని పెంచే విధంగా, గుంటూరు నగరం యొక్క ఖ్యాతిని మరి రాష్ట్రం మొత్తం వ్యాపించే విధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనీసం ఒక ప్రథమ పౌరుడిని అయ్యుండి 10 లక్షల మంది జనానికి నేను రిప్రజెంటేటివ్ అయ్యుండి కనీసం నాకు ఎటువంటి సమాచారం లేకుండా, నాకు ఎటువంటి ఆహ్వానం లేకుండా, కనీసం ఆహ్వాన పత్రంలో నా పేరు అనేది లేకుండా కనీసం కమిషనర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతి కమిషనర్ గారు మార్చుకోవాలని చెప్పేసి నిన్న ఆల్రెడీ మళ్ళీ కమిషనర్ గారికి నిన్న లేఖ ద్వారా కూడా నేను కమిషనర్ గారికి సమాచారం అందించడంతో పాటు రేపు 17వ తారీఖు మరి ఏ విధంగా కమిషనర్ గారికి కౌన్సిల్ పెట్టమని చెప్పేసి మేము లెటర్ ఇచ్చామో ఆ లెటర్కి కమిషనర్ గారు ఇంతవరకు స్పందించలేదు. కాబట్టి మా నాయకులకు సంబంధించినటువంటి వారితో మీ సమాచారం వాళ్ళకి చేరవేసి వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కార్పొరేటర్లను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరం కూడా ఈరోజు సమావేశం అయ్యి రేపు ఏ విధంగా కార్యాచరణ తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగిందని చెప్తూ రేపు కౌన్సిల్ సమావేశం పెట్టమన్నాం. కానీ కమిషనర్ పెడతాడా లేదా అని తెలియదు. కానీ మేము రేపు ఉదయం తప్పకుండా 10:30 కల్లా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి యాజ్ ఏ చైర్పర్సన్గా, యాజ్ ఏ మేయర్గా నేను మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వస్తాం. తప్పకుండా మా కార్పొరేటర్లు అందరూ కూడా మున్సిపల్ కార్పొరేషన్కి వస్తాం. తప్పకుండా కమిషనర్ ఏదైతే తనకున్నటువంటి బాధ్యతలు, చట్టం ఏదైతే చెబుతా ఉన్నాడో ఆ బాధ్యతలను పూర్తిగా పాటిస్తూ కౌన్సిల్ నిర్వహించాల్సిన బాధ్యత కమిషనర్ గారిపై ఉంది. అదేవిధంగా ఎవరైతే గౌరవ సభ్యులు ఏదైతే క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్కి పూర్తి స్థాయిలో సమాచారం చెప్పవలసిన బాధ్యత కమిషనర్ గారికి ఉందని చెప్తూ కమిషనర్ చేసినటువంటి వ్యవహారం చాలా దురదృష్టకరం. తప్పకుండా రాబో కాలంలో వీటన్నిటికీ
సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కమిషనర్ వస్తుందని చెప్పేసి కూడా ఈ విధంగా నేను కోరుతా ఉన్నాను. చట్టం కూడా చెబుతా ఉందండి, ఆల్రెడీ చట్టం చెబుతా ఉంది, యాక్ట్లో చెబుతా ఉంది, కమిషనర్కు మేయర్కు కౌన్సిల్ సమావేశం పెట్టేటువంటి అర్హత మేయర్కి మాత్రమే ఉంటుంది. ఆ ప్లేస్ కానీ, ఆ సమయం కానీ, ఆ తేదీ కానీ నిర్ణయించేటువంటి హక్కు ఓన్లీ మేయర్కి ఉంటుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం కమిషనర్ గారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయనకి దానికి సంబంధించిన ఆ చట్టాలు కూడా పొందుపరిచి ఆల్రెడీ పేజీ నెంబర్తో సహా ఆయనకి చెప్పాను నేను, మీరు చూసుకోండి, కౌన్సిల్ నిర్వహించడం చెప్పేసి కూడా చెప్పాం. ఆయన నిర్వహిస్తాడో లేదో తెలియదు. రేపు ఉదయం 10:30కి యాజ్ యూజువల్గా మేము అందరం కూడా కార్పొరేషన్కి వస్తాం, నిర్వహిస్తాడు అని చెప్పి మేము ఆశిస్తాం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి 16 దశాబ్దాలు పైగా మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కానీ కార్పొరేషన్గా రూపాంతరం చెందినటువంటి పరిస్థితుల్లో కానీ అనేక రాజకీయ పార్టీలు అధికారంలో కొనసాగినటువంటి పరిస్థితుల్లో కూడా మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నికైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు కూడా గుంటూరు ప్రజానికం చూసినటువంటి పరిస్థితి లేదు. మొట్టమొదటిసారిగా ఎన్నికైనటువంటి కౌన్సిల్ని అవమానపరిచే రీతిలో, కౌన్సిల్ని అవమానపరచడం అంటే 10 లక్షల మంది జనాభా గల గుంటూరు ప్రజలందరినీ కూడా అవమానించినట్లుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. కౌన్సిల్ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అర్థవంతమైనటువంటి చర్చ జరగాలని, మంచి చెడులు రెండు కూడా విశ్లేషించాలనే ఆలోచనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కార్పొరేటర్స్ కానీ, మేయర్స్ కానీ, డిప్యూటీ మేయర్స్ కానీ అందరూ కూడా ముందుకు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రశ్న అడిగితే ప్రశ్నకు జవాబు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కమిషనర్ వాకౌట్ చేయటం, అధికారులు ఆయనతో పాటుగా నడిచి వెళ్ళటం అనేది చాలా తీవ్రమైనటువంటి కార్యక్రమంగా అందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితులు. అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా కౌన్సిల్లో మా కార్పొరేట్లు కానీ, మేయర్ కానీ, ఎందుకంటే గుంటూరు నగరాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఆలోచనతో సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఉన్నప్పటికి కూడా కేవలం మొండి వైఖరితోనూ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాలనే ఆలోచన ఏమాత్రం కూడా చేయకుండా గుంటూరు నగరం అభివృద్ధి చెందాలా, అవసరమైతే వాళ్ళు చేసినటువంటి ప్రతి ప్రతిపాదనలు కూడా అడ్డుకోగలిగినటువంటి శక్తి ఉంది సంఖ్యాపరంగా. కానీ ఎక్కడా కూడా ఆలోచన చేయకుండా గుంటూరు నగరం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఇవాళ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితుల్లో కమిషనర్ గారు బయటకు కనబడతా ఉన్నాడు. కమిషన్ వెనకాల వాళ్ళ అధికార పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు కుట్ర చేసి కౌన్సిల్ని అబాసుపాలు చేయాలనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని తిప్పికొట్టే ప్రక్రియలో ఇవాళ కార్పొరేటర్స్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశమైంది. భవిష్యత్తుకు సంబంధించి కూడా దీనిపైన పూర్తి స్థాయిలో అవసరమైతే దీన్ని ప్రజా పోరాటంగా ముందుకు తీసుకోవడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న సందేశాన్ని ఇవాళ అధికారులకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులందరికీ కూడా చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాం. ఒక కీలకమైన సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరితో సమావేశము ఏర్పాటు చేసుకొని మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, లప్పిరెడ్డి గారు, మేము చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది 3 అంశాల మీద. ఒక అంశం ప్రధానంగా గుంటూరు మున్సిపల్ కమిషనర్ చట్ట వ్యతిరేకమైన విధానాల పట్ల నెంబర్ 1. నెంబర్ 2, మున్సిపల్ కమిషనర్ అవినీతి పట్ల 9,24,00,00,000 రూపాయలు బుడమేరు వాగు పొంగిన సందర్భంగా డ్రా చేసి వారికి ఇచ్చినట్టుగా రాసి ఆయన స్వాహా చేశాడనేటువంటి ఆరోపణ. 3వది, మేయర్ గారు కౌన్సిల్ మీటింగ్ని వేయవలసిందిగా ఆదేశిస్తే ఆదేశాలను పక్కన పెట్టడం.
మేయర్ గారు ప్రమేయం లేకోకుండా సంక్రాంతి సంబరాలు జరపటం మాకు ఆశ్చర్యం వేసింది. మాకు కూడా 30-40 సంవత్సరాలు రాజకీయ జీవితం ఉంది. ఎవరో ఈ కమిషనర్ నాకు అర్థం కాలేదు. ఈయన సూపర్ పవరా నాకు అర్థం కాలే. కమిషనర్ మన పైనుంచి దిగొచ్చాడా? ఈ హ్యాస్ టు యాక్ట్ అకార్డింగ్ టు ది యాక్ట్. చట్ట ప్రకారం ప్రవర్తించవలసినటువంటి ఒక కమిషనర్ ఒక సూపర్ శక్తిగా అన్నిటికీ అతీతమైన వాడిలాగా యాక్ట్ చేయటాన్ని మా సమావేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రెండో అంశం, ఆయన అనుకుంటున్నాడేమో 3 సంవత్సరాలే తాను ఉంటాడు, తర్వాత రిటైర్ అయిపోతాడు అని. అయ్యా కమిషనర్ గారికి నేను మీడియా ముఖంగా చెప్తున్నా, అయ్యా గౌరవనీయులైన కమిషనర్ గారు, మీరు చేసే అక్రమాలు అవినీతులు నోట్ అవుతున్నాయి. మీరు రిటైర్ అయిపోయినా ఎక్కడున్న చట్టం మిమ్మల్ని లాక్కొచ్చి నిలబెడుతుంది, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వారు మిమ్మల్ని సపోర్ట్ చేసి మీ చేత చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేయించితే తర్వాత ఇరుక్కునేది మీరు. 3 సంవత్సరాలు అయిపోయింది, రిటైర్ అయిపోతాను, వెళ్ళిపోతాను, సాపాతంగా సర్దుకుని అనుకుంటున్నామేమో. చట్టం మేము రిటైర్ అయినా లాక్కొస్తుంది, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. వాట్ ఈస్ దిస్? నాకు అర్థం కాలేదు. ఏమండి, కార్పొరేషన్ తరఫున సంక్రాంతి సంబరాలు జరుగుతుంటే మేయర్ ప్రమేయం ఉండదా? మేయర్ని పిలవరా? మేయర్కి నోటీస్ ఇవ్వరా? అయ్యా మీరు రండి పాల్గొండి అని మీరే చేసుకుంటారా? ఎక్కడి నుంచి దిగి వచ్చావా కమిషనరు? నాకు అర్థం కాలా. చాలామంది కమిషనర్లు చూసాం, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు చూసాం. మేము ఇట్లా ప్రవర్తించేటటువంటి కమిషనర్ని మేము ఎక్కడ చూడాలి. ఆయన డైరెక్ట్ ఐఏఎస్ఓ లేకపోతే ప్రమోట్ ఐఏఎస్ఓ నాకు తెలియదు. వాట్ ఈస్ దిస్? ఏ అధికారం మదమా నీకు? పవర్ పార్టీ నీకు అండగా ఉందనే వాళ్ళు నిన్ను కాపాడతారనే? చట్టం నుంచి ఎవడో కాపాడలేడు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. మేయర్ ఇస్ ద సుపీరియర్. నేను మనవి చేస్తున్నా, మేయర్ ఇస్ ప్రథమ పౌరుడు, గౌరవం ఇవ్వాలి చట్ట ప్రకారం. నీకు ఆయనకి గిట్టకపోతే వేరు. ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అది వేరు, వైసీపీ తరఫున మేము ఉంటే అది వేరు. కానీ మేయర్ ఇస్ మేయర్. ఆ మేయర్ని గౌరవించకపోవటం అనేది ప్రజాస్వామ్య విరుద్ధం. కౌన్సిల్ మొత్తాన్ని మీరు అవమానించినట్టు. ఈ అవమానానికి ఎవరు మూల్యం చెల్లించరు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు మూల్యం చెల్లించరు, ముఖ్యమంత్రి గారు మూల్యం చెల్లించడు, తెలుగుదేశం ఎంపీలు మూల్యం చెల్లించరు. 3 సంవత్సరాల్లో రిటైర్ కాబోతున్న కమిషనర్ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఇది ఒక అపోజిషన్ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పైనుంచి కింద దాకా మేము దీన్ని డిస్కస్ చేయదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడతాం. మాకున్నటువంటి ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అంతకుముందు మాకు మున్సిపల్ మినిస్టర్లుగా చేసిన బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా మన ఆదిమూలం సురేష్ గారు, వీళ్ళందరితో కూడా మాట్లాడి సమావేశం వేసుకుంటాం. ఇట్ ఈస్ ఎ పాలసీ మ్యాటర్. ఇక్కడ మేయర్ని కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి కమిషనర్ ఎంత శక్తిమంతుడైనా చట్టానికి లోబడి ఉండవలసిందే అనే సంకేతాన్ని ప్రపంచానికి దేశానికి ఇవ్వదలుచుకున్నామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. వారు ఏమడుగుతున్నారంటే, స్థానిక సంస్థలకు ఉన్నటువంటి అధికారాలు మాట కూడా వినుకోకుండా, కౌన్సిల్ మాట వినుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి ఒక కమిషనర్ మీద రాష్ట్ర స్థాయిలో మీరు ఉద్యమం చేస్తారా? ఇది ప్రారంభించాం. మాకు ఏమేమి పవర్స్ ఉన్నాయో మేయర్కి ఆ పవర్స్ అన్ని ఉపయోగిస్తాం. ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాం. స్టెప్ బై స్టెప్ మొదటి అడుగు వేస్తున్నాం. ఇంకా మాట్లాడుకుంటాం, ఇంకా చర్చించుకుని ఏ అవకాశాలు ఉన్నా ఆ అవకాశాలన్నింటినీ కూడా వినియోగించుకుంటాం. ఒక అధికారి ప్రవర్తన ఈ విధంగా ఉండటం ప్రజాస్వామ్యంలో శోచనీయం. దీన్ని ప్రపంచానికి తెలియపరచవలసినటువంటి బాధ్యత, చట్టానికి తెలియపరచవలసిన బాధ్యత మాకుంది. కాబట్టి స్టెప్ బై స్టెప్ సుదీర్ఘకాలం దీని మీద పోరాటం చేస్తాం. ఇవాళతో అయిపోదు. మేము చట్ట ప్రకారం ఈ కౌన్సిల్ ఇంకా 14 మాసాలు ఉంటుంది. మేయర్ గారు 14 మాసాలు ఆ చైర్లో ఉంటారు. మేయర్ గారు ఆ చైర్లో సభలో కూర్చున్నప్పుడు ఆయన ఆ సభాధ్యక్షుడు, ఆయన కంట్రోల్లోనే ఉండాలి. మేయర్ పారిపోవటం, ఈ కమిషనర్ పారిపోవటం ఏంటండి? సభ నుంచి వాకౌట్ చేస్తాడా? నాకు ఎప్పుడు చూడలేదే. సభ నుంచి వాకౌట్ చేసేవాళ్ళు సభ్యులు వాకౌట్ చేస్తారు, లేదంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు వాకౌట్ చేస్తారు, లేదా అప్పుడప్పుడు అధికార పార్టీ వాళ్ళు కూడా వాకౌట్ చేస్తారు. అధికారులు వాకౌట్ చేయటం ఏంటండి?
కమిషనర్ వాకౌట్ చేయటం ఏంటండి? ఏంటండి ఈ కొత్త విధానం? నాకు అర్థం కాలేదు. ఏమిటి ఆ అహంకారం ఏంటి? ఈ అహంకారానికి ముక్కుతాడు వేయవలసిన బాధ్యత లేదా ప్రజాస్వామ్యంలో? కోటాడు వెళ్ళిపోతాడా? కోటాడు కౌన్సిల్ నుంచి అర్థంతగా వెళ్ళిపోతాడండి కమిషనరు? ఏమనుకుంటున్నారు ఆయన? సో వీటన్నిటి మీద చర్చిస్తాం, వీటన్నిటి మీద స్టెప్ బై స్టెప్ వేస్తాం. పార్టీ మొత్తం దీన్ని వెరీ సీరియస్గా తీసుకుంది. దీన్ని ప్రపంచానికి తెలియపరిచే కార్యక్రమం చేస్తాం. ఆ అధికారులు ఎవరైతే పొగరబోతనంగా వ్యవహరిస్తున్నారో, వారికి అవినీతి చేస్తున్నారో వారికి ముక్కుతాడు వేసి కిందకు దించే కార్యక్రమం చట్ట ప్రకారం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.